హలో గైస్, అందరూ నారి నారి నడుమమురారి సంక్రాంతి విన్నర్ అంటుంటే నేను నైట్ వెళ్ళొచ్చాను. నాకైతే మూవీ చాలా చాలా హిలేరియస్గా అనిపించింది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని జోక్స్ పడ్డ ప్రతి మూమెంట్లు థియేటర్ అంతా చాలా నవ్వుకున్నారు. మళ్ళీ స్టార్టింగ్ 35 to 45 minutes ఆ గ్యాప్లో శర్వాకి ఇంకా సాక్షికి మధ్యలో లవ్ స్టోరీ వస్తుంది, చూపిస్తారు. అది కేరళలో జరుగుద్ది. లొకేషన్స్ కానీ యాస్థెటిక్స్ కానీ నిజంగా ప్రతి ఒక్కటి చాలా సూపర్గా ఉండే. మళ్ళీ వాళ్ళు చూపించిన లవ్ స్టోరీ కూడా అంటే రెగ్యులర్ మూవీస్లో కాకుండా మన అచ్చమైన ఒక తెలుగు మూవీలో ఆర్గానిక్గా ఒక లవ్ స్టోరీ వెళ్తే ఎంత బాగుంటుందో నిజంగా అంత బాగుండే. నాకైతే ఆ పాట అయితే నాకు నిజంగా మూవీలో ఒక ఫేవరెట్ పాట అది. మళ్ళీ అంతే సేమ్ ఫస్ట్ హాఫ్లో లాగే సెకండ్ హాఫ్లో కూడా హిలేరియస్గా ఉండే. మళ్ళీ మొత్తం మూవీ మొత్తం తెలుగు మీమ్ రెఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ప్రతి మీమ్ రెఫరెన్స్కి మొత్తం ఇంతకుముందు చెప్పినట్టే థియేటర్ అంతా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు ఒక్క పాయింట్ ఎక్కడ బెటర్ ఉండాలనిపించింది అంటే లాస్ట్ మూమెంట్లో, అంటే ఈ శర్వాకి సాక్షికి మధ్యలో లవ్ స్టోరీ తర్వాత వెంటనే ప్లాట్కి వెళ్ళిపోతారు. ఆ ప్లాట్ సేమ్ అదే ప్లాట్ కంటిన్యూ అవుతుంటుంది. లాస్ట్లో ఆ ప్లాట్ రివీల్ అయ్యే ఒక మూమెంట్ వస్తుంది. అంటే నాకు ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ ప్లాట్ అది జరుగుంటే పర్సనల్గా నాకు ఇంకెక్కువ నచ్చేది. బట్ ఆ ప్లాట్ అది దాని తర్వాత అంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి హీరోయిన్ కొన్ని డిసిజన్స్ తీసుకుంటుంది. నాకు పర్సనల్లీ అది కొంచెం అన్రియలిస్టిక్ అనిపించింది. బట్ ఆఫ్ కోర్స్ అంటే అది లాస్ట్లో ఎండ్ చేయడం అలాగే ఎండ్ చేయాలని అంటే స్టోరీ ముందే అందరు ప్రిడిక్ట్ చేస్తారు ఆఫ్ కోర్స్. అండ్ అది ఎండ్ చేయడం అంటే పర్సనల్లీ నాకు కొంచెం అన్రియలిస్టిక్ అనిపించింది. బట్ మా ఫ్రెండ్స్కి అది ఓకేష్ అండ్ బాగానే అనిపించింది అన్నారు. సో యా, దట్స్ ఇట్. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఆఫ్ కోర్స్ కామెంట్స్ ఏం రావనుకోండి.